పెళ్లి చేసుకునే ముందు పెళ్లి చేసుకోవాలనుకునేవారు ఒకసారి ఇది ఒక ఆర్టికల్ మనం వినడానికి ప్రయత్నిద్దాం. సరైన భాగస్వామిని ఎంచుకోవాలి. పెళ్ళంటే అటేడు తరాలు ఇటే 7 తరాలు చూడాలని అంటారు పెద్దలు. కానీ అంతకంటే ముందు చేసుకోబోయేవాడు ఎలాంటి వాడో తెలుసుకోమంటున్నారు రిలేషన్షిప్ నిపుణులు. ఎందుకంటే తరాల మాట ఎలా ఉన్నా జీవితాంతం కలిసి బతకాల్సింది మాత్రం భాగస్వామితోనే. అయితే ప్రస్తుత కాలంలో పెళ్ళంటే నేటి యువత భయపడుతుంది. దానికి చాలా కారణాలు ఉన్నాయి. జీవితంలోకి వచ్చే వాళ్ళు ఎలా ఉంటారోనన్న అనుమానంతో పాటు ఇప్పటివరకు ఉన్న స్వేచ్ఛ ఉండదేమోనన్న సందేహం పెళ్ళంటేనే పక్కకు తప్పుకునేలా చేస్తుంది. దీంతో అవివాహితులు పెరిగిపోతున్నారు. ఇలా కాకుండా భాగస్వామిని ఎంచుకునే ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు నిపుణులు. వాటి గురించి ఇక్కడ ఒక స్టోరీ ఉంది. ఇక్కడ వేటూ న్యూస్లో ఒక ఆర్టికల్ మనం చూస్తూ ఉన్నాం. ప్రేమను వ్యక్తం చేయడం. ఎదుటి వ్యక్తిపై ప్రేమను వ్యక్తపరిచే విషయంలో ప్రతి ఒక్కరికి ఒక్కో తీరు ఉంటుంది. మహిళలు కాస్త సిగ్గుపడుతూనే మనసులో ఉన్న విషయం చెప్పగలిగితే మగాళ్ళు మాత్రం అందుకు భిన్నంగా ప్రేమను తమ చేతల్లో వ్యక్తపరుస్తుంటారు. కాబట్టి వారు ప్రేమను వ్యక్తపరచట్లేదు అనే సంతృప్తి ఉంటే వారి చేతలను గమనించండి. అభిరుచులు, ఆహారం, అలవాట్లు, పద్ధతులు ఇలా చాలా వాటిలో ఒకేలా ఆలోచించే వ్యక్తులు భార్యాభర్తలుగా జీవితం ప్రారంభిస్తే కాపురం కలతలు లేకుండా చక్కగా సాగిపోతుంది. కాబట్టి మీలాంటి అభిరుచులు ఉన్న వ్యక్తిని ఎంచుకోవడం మంచిది. నమ్మకం. ఒకరి పట్ల మరొకరికి పూర్తి నమ్మకం ఉండాలి. అప్పుడే ఆ వివాహ బంధం చక్కగా కొనసాగుతుంది. నమ్మకం లేకపోతే కొన్నాళ్ళకి ఆ బంధం విచ్ఛిన్నం అవ్వచ్చంట. అదేవిధంగా హాస్యస్ఫూర్తి. సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉన్న వ్యక్తిని పెళ్ళాడితే ఎన్ని అడ్డంకులు వచ్చినా తనతో ఆనందంగా సాగగలుగుతారు. కాబట్టి ఈ విషయంలో అతడు ఎలాంటి వాడో ఆరా తీయాలి. అర్థం చేసుకునే వ్యక్తి. 100 ఏళ్ల ప్రయాణంలో తోడుగా ఉండాల్సిన వ్యక్తి మిమ్మల్ని అర్థం చేసుకున్నప్పుడే మీ ప్రయాణం సాఫీగా సాగుతుంది. కాబట్టి ఓసారి అతడితో కాసేపు కూర్చొని మీ అభిరుచులు, ఇష్టాలు, లక్ష్యాలు, బాధ్యతలు చెప్పి చూడండి. అతడి ప్రతిస్పందన ఎలా ఉందో గమనించండి. సానుకూలంగా స్పందిస్తే 7 అడుగులు వేయడానికి సిద్ధమవ్వండి. ఇక మర్యాద. మీ కలలు, లక్ష్యాలను పంచుకోని వ్యక్తితో జీవితాన్ని గడపలేరు. అలాంటి వ్యక్తిని పెళ్లి చేసుకుంటే ఇద్దరికీ సంతోషం ఉండదు. మీరు చేసే పని చిన్నదైనా పెద్దదైనా దాన్ని మీ భాగస్వామి గౌరవిస్తేనే ముందుకు అడుగు వేయాలి. ఒకరిపై మరొకరికి సురక్షితమైన భావన కలగాలంటే ముందు ఒకరిపై మరొకరికి నమ్మకం ఏర్పడాలి. ఈ క్రమంలో ప్రతి విషయంలోనూ ఇద్దరూ పారదర్శకంగా ఉండాలి. అది చిన్న విషయమైనా పెద్ద విషయమైనా, సరదా సంగతైనా, రొమాంటిక్ కోరికైనా దాపరికం లేకుండా పంచుకోవాలి. పెళ్ళంటే ఇద్దరు కాదు, 2 కుటుంబాల కలయిక. ఒకరినొకరు గౌరవించుకోవటం, మర్యాదలు ఇచ్చిపుచ్చుకోవడమే కాదు, తమ అత్తింటి వారితోనూ గౌరవంగా మెలగాల్సి ఉంటుంది. అయితే కొంతమంది మగవాళ్ళు ఎలాగూ పెళ్ళయ్యాక నా భార్య నా ఇంటికి వస్తుంది, ఇక ఆమె కుటుంబం సభ్యులతో నాకేం పని అన్న ధోరణిలో కొంతమంది ఉండొచ్చు. అందరూ కాదు. ఇదే ఆలోచనతో అసలు వాళ్ళను పట్టించుకోకపోవడం, మాటల్లో చేతల్లో వాళ్ళను లెక్క చేయకపోవడం వంటివి చూస్తూ ఉంటాం మన సమాజంలో. మీరు చేసుకోబోయేవాడు కూడా ఇలాంటి వాడు కాదా అవునా అన్న విషయం పెళ్ళికి ముందు మీరిద్దరూ కలుసుకున్నప్పుడు తెలుసుకోవచ్చు. ఈ క్రమంలో మాటల మధ్యలో మీ కుటుంబ సభ్యుల ప్రస్తావన తీసుకురావడం, పెళ్లి తర్వాత కూడా వాళ్ళ బాగోగులు చూసుకుంటానని చెప్పడం వంటివి చేసి చూడాలి. ఈ క్రమంలో వాళ్ళు ప్రతిస్పందించే విధానంతో మీ కుటుంబానికి మీరు చేసుకోబోయే వ్యక్తి ఎంత గౌరవం ఇస్తాడన్నది అర్థమవుతుంది. ఇక ఇంకో విషయం, భర్త తనకిచ్చే ప్రాధాన్యం తగ్గితే ఏ భార్య అయినా సహించలేదు. ఈ క్రమంలో మీకు మీ అభిప్రాయాలకు ఎంతవరకు విలువ ఇస్తున్నారో పెళ్ళికి ముందే తెలుసుకునే ప్రయత్నం చేయాలి. అయితే ఇంతకుముందు చెప్పుకున్నట్లు సాధారణంగా పెళ్ళికి ముందు అందరూ బాగానే ఉన్నట్లు ప్రవర్తిస్తారు. కాబట్టి కాబోయే వారి ప్రవర్తన, వ్యక్తిత్వం మొదలైన అంశాల గురించి వారి స్నేహితుల ద్వారా పరోక్షంగా అయినా తెలుసుకునే ప్రయత్నం చేయాలి. కట్టుకోబోయే వాడే అయినా కాబోయే భార్య అయినా ఒకరికొకరు పరిమితులు విధించుకోవడం తగదంటున్నారు నిపుణులు. ఎందుకంటే ఇష్టాలు అనేవి వ్యక్తిగతం. ఎదుటివారికి ఇబ్బంది కలగనంత వరకు ఎవరి ఇష్టాలకు వాళ్ళను వదిలివేయడమే మంచిది. అలా కాకుండా ప్రతి విషయంలో నా చెప్పు చేతల్లోనే జరగాలంటే మాత్రం అలాంటి వ్యక్తిని పెళ్లి చేసుకుని జీవితాంతం బాధపడటం కంటే ముందే సరైన నిర్ణయం తీసుకోవడం మంచిది. ప్రేమ పెళ్ళిళ్ళైనా, పెద్దల కుదిర్చిన వివాహమైనా ఒకరి గురించి మరొకరు తెలుసుకునే అవకాశం పెళ్ళికి ముందే దొరుకుతుంది.
అయితే ఈ క్రమంలో అమ్మాయిలు తమకు కాబోయే వాడి ప్రవర్తన, అతడిలో కొన్ని అలవాట్లను పసిగట్టగలిగితే పెళ్ళయ్యాక ఇబ్బంది పడే అవకాశాలు తగ్గుతాయంటున్నారు నిపుణులు. అంటే ఇది ఇద్దరికి, ఇదంతా కూడా మనం వేటూరు న్యూస్ నుంచి తీసుకోవడం జరిగింది.